K7 ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. నేను తోటకూర రఘు. రాజకీయ రంగు అంటే వెలసినటువంటి జెండాలాగా తయారైంది. పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళారు. రేషన్ నిల్వల్ని, దొంగ రవాణాని ఎత్తి చూపారు. అది తుఫాను బీభత్సం, సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు 8 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఆయన మరీ శోధించి పట్టుకున్నారు. సీజ్ ద షిప్ అని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ కూడా పాస్ చేశారు. నెక్స్ట్ అంటే ఈ యొక్క మీడియాలో పతాక శీర్షికలతో అనమాట సీజ్ ద షిప్ వచ్చేసింది. ఇక్కడి నుంచే అసలు కథ అంటే ప్రత్యర్థులు కూడా ఎదురు దాడికి దిగారు. ఆయన అంటే ఈ యొక్క నౌకలు ఇవన్నిటివి కూడా అనమాట అది కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉంటుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉంటుందా? సీజ్ ద షిప్ అంటే వీళ్ళు దాన్ని సీజ్ చేసే హక్కు వీళ్ళకు ఉంటుందా, అధికారం ఉంటుందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అది ఒక పార్శ్వం. ఇంకా అదేమిటంటే అంత మునిపే కలెక్టర్ సీజ్ చేసి పెట్టినటువంటి బియ్యాన్ని ఈయన కూడా ఎత్తి చూపించారు, పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి విపక్షాలు అంటున్నాయి. అంతకు మించి మరొక అంశం వాళ్ళు లేవనెత్తారు. అధికార మార్పిడి జరిగిపోయి 5 నెలలైంది. అంటే యథేచ్ఛగా అనమాట గోడౌన్లోకి అనమాట బియ్యం దొంగ రవాణా జరుగుతుంది. చెక్ పోస్టులు ఉన్నాయి, విజిలెన్స్ ఉన్నారు, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 5 నెలల నుంచి అనమాట మీ ప్రభుత్వం ఏం చేసింది, అది మమ్మల్ని ఎందుకు ఎత్తి చూపుతున్నారు, అది మీ వైఫల్యమా లేకపోతే దీనిలో అనమాట మీరే భాగస్వాముల అని చెప్పేసి ఎదురుదాడి అంటే కూటమి తాలూకు వ్యక్తులే ఇందులో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవకాశం వచ్చింది, వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు అలాగే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి సీజ్ ద షిప్ అని చెప్పేసి అన్నప్పుడు దానికి జనరల్గా అన్నమాట ఎవరైనా సరే ఆ ఎమోషనల్గా అన్నమాట మాట్లాడతారు. అప్పుడే అనమాట అక్కడ ఇది అధికార పరిధులు ఇవన్నీ కూడా అనమాట చూడరు. అలాగే ఆయన వెళ్ళాడు. ఇది 2 నెలల నుంచి ట్రై చేస్తుంటే ఒక మంత్రికి అక్కడికి వెళ్ళటానికి ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికల ముందు కూడా ఇదే విషయం మీద అనమాట ఆయన వెళ్ళి తనిఖీకి ప్రయత్నం చేస్తే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అవకాశం ఇవ్వలే. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన అన్నీ కూడా అనమాట ఏది ఇంతకు మించినటువంటి ప్రయారిటీస్ కొన్ని ఉన్నాయి. అవన్నీ సర్దుకుంటూ ఒక మంత్రిగా అనమాట లోకల్ ఇష్యూస్ని సర్దుకుంటూ ఢిల్లీ పర్యటనలో అనమాట తన ఆ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని ఆ పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ వ్యవద్వర్గంగానే వెళ్ళారు. అలాగే అధికార యంత్రాంగం యొక్క దీంట్లో కొమ్మక్కయ్యారు అంటున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నాను. స్వర్ణాలయంలో ఇందిరాగాంధీ హయాంలో బెందర్న వాళ్ళని స్వర్ణాలయంలో అన్నమాట కాల్చి చేసినప్పుడు సిక్కులపై దాడి చేసిన తర్వాత తదనంతరం ఇందిరాగాంధీ చుట్టూతో ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సనల్లో సిక్కులు ఉన్నారు. అందువల్ల వాళ్ళంతా కూడా సిక్కు జాతి అందరూ కూడా అనమాట చాలా గాయపడి ఉంది. అందువల్ల వాళ్ళని అక్కడ మీ యొక్క బాడీ గార్డ్స్గా మీకు సంరక్షణగా పెట్టడం శ్రేయస్కరం కాదు అని చెప్పేసి ఇందిరాగాంధీకి అప్పుడు సలహా ఇవ్వడం జరిగింది. ఆవిడ ఒక మాట అన్నారు, ఎవరో కొద్దిమంది వ్యక్తులు చేసిన దానికి ఆ జాతి యావత్తు మొత్తాన్ని మనం పక్కన పెట్టానుకో, ఒక ప్రధానమంత్రి స్థాయిలో నేను పక్కన పెట్టానుకో, అది ఒక విభజన ఒక వైషమ్యాలుగా అనమాట బీజం పడుతుంది. అందువల్ల వాళ్ళని కనుక నేను విశ్వసించి వాళ్ళు కూడా నా వాళ్ళు అని చెప్పేసి అనుకున్న రోజునే వాళ్ళు మనతో పాటు ఉంటారు. స్వాతంత్రోద్యమంలో కానీ ఈ బెల్ట్కి మిలిటరీలో కూడా అనమాట కీలక పదవులో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క సేవలను కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కానీ ఎక్కడా కూడా మనం శంకించని అవసరం లేదు అని చెప్పారు. అలాగే కూటమి అధికారంలోకి రాగానే అప్పటి వరకు ఆ యొక్క పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటి యంత్రాంగం మొత్తాన్ని అంటే ఒక మినిస్టర్ ఒక గవర్నమెంట్ మారిపోగానే అందరినీ కూడా మాట టాప్ టు బాటం మార్చడం అనేటువంటిది సాధ్యం కాదు. అలాగా టాప్ టు బాటం ఎప్పుడైతే చేంజ్ చేస్తారో
అది విద్వేషపూర్వమైనటువంటి రాజకీయం అవుతుంది. అలాగే సిస్టమ్ దెబ్బతింటుంది. ఒక ఫేస్డ్ మేనర్లో అనమాట ఎప్పుడైనా ట్రాన్స్ఫర్స్ ఇస్తారు, మారుస్తారు, ఇచ్చేస్తారు, చక్కబెడతారు. ఇప్పుడు ఆ విధంగా అనమాట జరిగేటప్పటికి ఆ ఎస్పీ ఇది పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన సమయంకి అనమాట అప్పటి వరకు ఎస్పీ అనమాట హఠాత్తుగా అన్నమాట లీవ్ పెట్టి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా చర్చనీయాంశమైంది. ఆయన మీద కూడా చర్య తీసుకుంటారు. అందువల్ల సంస్థాగతంగా అట్లా చేస్తూ ఉంటారు. అలాగే అంటే దీని దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు అందరూ కూడాను వాళ్ళందరూ కూడా విమర్శనాస్త్రాలు పెడుతున్నారు. వైసీపీ కూడా అనమాట కామ్గా కూర్చోలేదు. ఈ యొక్క సంచలనం దీని దగ్గర ఏది చేసినా కూడాను ఏది వెళ్ళి రేషన్ బియ్యం ఇదంతా కూడాను అసలు మొట్టమొదట్లో ఈ రేషన్ బియ్యం దీని మీద చర్చ సాగుతుంది, చర్యలు తీసుకుంటారు. అంతమించి ఇంటింటికి వెళ్ళటం, రేషన్ బియ్యం ఇవ్వటం, మధ్యలో అనమాట రేషన్ బియ్యం అనమాట గల్లంత అవ్వటం, ఇంత మాఫియా ఇంత గొడవ జరగకుండా లబ్ధిదారులకు అన్నమాట నేరుగా అన్నమాట డబ్బులే వేసేసి మీరు కొనుక్కోండి అని చెప్పేసి అన్నారు అనుకోండి. సింగిల్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా బట్ట నొక్కుడులాగా, అట్లాగే అనమాట సింగిల్ దీంతో అనమాట పేమెంట్ అయిపోతుంది. దీనికోసం పెద్ద ఏది అక్కడ రైస్ కలెక్ట్ చేయటం, వీళ్ళకి తీసుకురావటం, ఆ బియ్యం క్వాలిటీ చూడటం, మళ్ళీ ఇక్కడికి పంపిణీ చేయటం, మళ్ళీ ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయటం అనే పెద్ద ప్రాసెస్. అంత వ్యయం, టైం, కాలం వృధా, డబ్బులు వృధా అన్నీ. తర్వాత ఇట్లాంటి దురాఘాతాలు, ఇట్లాంటి దుర్మార్గాలు కూడా జరగడానికి అవకాశం లేకుండా జరుగుతుంది. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి అనమాట ప్రతిపాదన చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. అంటే సంస్కరణల దిశగా వాళ్ళు దిగారు. ఇప్పుడు ఒకవైపు అమరావతి పనుల్ని చక్కబెడుతూనే అలాగే పాలనలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది కూటమి. ఇవన్నీ కూడాను అంటే మనం అంటే వాద ప్రతివాదనలు అనేటువంటిది మనకి అంటే మీడియా పరంగా కనిపిస్తాయి. కానీ ప్రజల హృదయాల్లో ప్రజలు నమ్ముతున్నారు ఇది జరిగి ఉంటుంది అని. వాళ్ళకి టెక్నికల్గా తెలుసు, డీప్ వాటర్ ఇది అని కానీ ఇది కానీ వీళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క పోర్టులు కానీ దీని యొక్క వ్యవహారం అంతా కూడా కూలంకషంగా వాళ్ళకి తెలియపోయినా చేసి ఉంటాడు అని చెప్పేసి ఒక నమ్మకం. అంటే జగన్ మీద ఒక అపనమ్మకం ఉంది ప్రజలకి. ఆ అపనమ్మకాన్ని తుడిచేయడానికి అంత సులభం కాదు. అది జాగ్రత్తగా అనమాట వైసీపీ అంటే రాళ్ళు ఇసురుతున్నారు దీనికి. ఆ రాళ్ళు ఇసురేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అట్లాగే మొన్న అదాని విషయంలో కూడా అన్నమాట పరువు నష్టం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తొందరపాటు చర్యగా ప్రకటించారు. అది దాని పర్యవసానం చూస్తున్నాం. అట్లాగే ఈ యొక్క రేషన్ బియ్యం అనేటువంటిది తుట్టి కదిలింది. అది ఎవరెవరి బాధలు ఏమిటి అనేటువంటిది త్వరలోనే తెలుస్తుంది. చూద్దాం. అప్పటి వరకు సెలవు.